న్యూస్ కి స్వాగతం. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న కిర్లంపూడి పోలీసులు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు. పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి హెచ్చరిక. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలియజేశారు. సందర్భంగా శుక్రవారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లతాకుమారి మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కిర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఆపి పరిశీలించగా అందులో అక్రమ రవాణా చేస్తున్న 84 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడిన డ్రైవర్తో పాటు మరో 2 అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పుష్ప తరహాలో వాహనం యొక్క టాప్ క్యాబిన్ లోను క్లీనర్ సీటు కింద భాగంలోను మొత్తం 43 ప్యాకెట్లలో 84 కేజీల గంజాయిని గుట్టుగా ఉంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అక్రమంగా తరలిస్తున్న 24 కేజీల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే కాకుండా అక్రమ రవాణాకు పాల్పడిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రతిపాడు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆమె తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను వారి వద్ద ఉన్న 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మణ్ రావును, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ ను, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, ప్రసాద్, రైటర్ ఎన్వి రమణ, పోలీస్ సిబ్బంది రెడ్డి, శివ, శ్రీను, గణేష్, శివగంగ, సత్యనారాయణ, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దగ్గర 29/8/2024 సాయంత్రం 4 గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం 3 పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279 ను, ఒక సెల్ ఫోన్ ను, ఒక 1000 రూపాయల నగదును మధ్యవర్తి సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ 2వ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్ర నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది. వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ JFC కోర్టు ప్రతిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం. పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు, కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి. అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు A2 అయినటువంటి ప్యాంగి సన్యాసరావు, ఈయన అలియా సంతోష్, క్యాస్ట్ బై కొండరెడ్డి, సన్ ఆఫ్ పసులు, ఏజ్ 22 years, ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా A3గా కైసర్ల దివాకర్, సన్ ఆఫ్ రాజుబాబు, ఏజ్ 22 years, క్యాస్ట్ బై కొప్పుల వెలమ, ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్గొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకా ఇంకొక పర్సన్ అన్సాల్ హనీఫా అలియాస్ అన్సాల్ TH, సన్ ఆఫ్ హనీఫా, ఏజ్ 35 years, క్యాస్ట్ బై ముస్లిం, నియర్ తోండు పాజా విలేజ్, ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ. సో వీళ్ళు కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు